మిలియన్ క్యూబిక్ మీటర్లు కావచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అదృష్టం కలిసి వస్తే. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన మనం మన రాష్ట్రంలో గ్యాస్ గ్రిడ్ని ఏర్పాటు చేసుకోకపోయినట్టయితే మనం మాట్లాడేవన్నీ కూడా కేవలం పత్రికల కోసం తప్ప మన ప్రయోజనాలు రక్షించుకోవడం కోసం కావు. అంచేత మొట్టమొదటి శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టమని ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అన్ని పార్టీలు కలిసి వచ్చి తీర్మానం ఆమోదిస్తానని విశ్వాసం మాకున్నది. రెండవది, రాష్ట్ర ప్రజలను కాపాడడం కోసం ఈ గ్యాస్ గ్రిడ్ కోసం ఇప్పటికైనా ఆలస్యాన్ని పక్కన పెట్టేద్దాం. ఆలస్యమైనా కూడా ఇప్పటికైనా కూడా వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అన్ని కీలకమైన ప్రాంతాలకి మీకు ఈ గ్యాస్ లభ్యమయ్యేలా గ్యాస్ గ్రిడ్ని గుజరాత్ చేసిన రీతిన 7 గాని 8 గాని పైప్ లైన్స్ వేసి దాన్ని ఏర్పాటు చేసే అవసరం ఉన్నది. అందుకోసం ఈ బడ్జెట్లోనే ఇచ్చినటువంటి ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ని దానిలో కొన్ని సవరణలు చేసి ఆర్థిక మంత్రి గారు దీనికోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైతే అంచనాలు వారి దగ్గర ఉంటాయని చెప్పలేనప్పుడు అన్ని వేల కోట్ల రూపాయలు వెంటనే కేటాయించి ప్రభుత్వం ప్రత్యక్షంగా కానీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కానీ ఈ గ్యాస్ గ్రిడ్ని చేపట్టడం అత్యవసరం రాష్ట్ర ప్రయోజనాలకు. అది చేపట్టాలంటే ప్రజల నుంచి ఒత్తిడి కావాలి, పత్రికల్లో సమాజంలో అవగాహన కావాలి. ఈ ఉద్దేశంతో ఈ అంశాన్ని మీ ముందుకు వేళ తీసుకురావడం జరుగుతున్నది. దీని మీద కానీ ఇతర అంశాల మీద కానీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే మా సోదరులు నేను సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. బడ్జెట్ మీద ప్రసంగం చేశాను. ఆ ప్రసంగంలో ఎంత పస ఉందో, మిగతా చర్చలో ఎంత పస ఉందో ప్రజలే న్యాయ నిర్ణేతలు. అంతకంటే నేను మాట్లాడడం హుందాకరమైనది కాదు. ఏ అంశాలను ఏ రీతి నిర్మాణాత్మకంగా ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టాలన్నది లోక్సత్తా తొలి నుంచి చేస్తున్నది. దానికి ఈ బడ్జెట్ చర్చలో లోక్సత్తా పాత్రే సజీవమైనటువంటి సాక్ష్యం. ఇంకెవరన్నా ఇంత లోతుగా అధ్యయనం చేశారో కనుక్కోండి. ఇంకెవరన్నా ఇంత నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు పరిష్కారాలు చెప్పారని కనుక్కోండి. ఏంటి స్పందన అంటే? ప్రజా సమస్యలు అంటే ఏమిటి? మద్యం మీద ఈ రాష్ట్రంలో స్పందించింది ఎవరు? అసలు అంశాన్ని తీసుకొచ్చింది ఎవరు? రాష్ట్రంలో పోరాటం చేసింది ఎవరు? అవినీతి మీద బిల్లు పెట్టింది ఎవరు? ఇంకొక సభాపక్షం ఎవరన్నా ఇంతవరకు గత 30 ఏళ్లలో రాష్ట్రంలో శాసనసభలో బిల్లు పెట్టారా? ఒక బిల్లు తయారు చేశారా? దానికి స్పందించనిది ఎవరు? అవినీతి ప్రజా సమస్య కాదా? తలసరి 1000 రూపాయల గ్రాంట్ కావాలి ప్రతి పంచాయతీకి, హైదరాబాద్ నగరంలో ప్రతి వార్డుకి, ప్రతి మున్సిపాలిటీకి అని చెప్పిన పోరాడుతున్నది ఎవరు? అది ప్రజా సమస్య కాదా? అంటే వారందరికీ కూడా వీరు వారిని వారి వీరిని బూతులు తిట్టడం అది స్పందనలాగా ఉంటుంది. మనందరికీ డ్రామాలాగా ఉంటుంది. లోక్సత్తా అలాంటి స్పందనలు చేయదు. నిజాయితీ అయింది, నిజమైనది, హేతుబద్ధమైనది, రాజీ లేనటువంటిది. ఇవాళ ఒక మాట రేపు ఇంకో మాట మాకు రాదు. సహకార వ్యవసాయంలో మొట్టమొదటి స్పందించింది ఎవరు? ఆల్ పార్టీ మీటింగ్లో ఒకసారి మీరు ప్రొసీడింగ్స్ చూడండి. లోక్సత్తా నిర్ద్వంద్వంగా ఆనాడు వ్యతిరేకించింది, హేతుబద్ధంగా వ్యతిరేకించింది. అధికార పక్షం చెప్పారు కాబట్టి వ్యతిరేకించాల, హేతుబద్ధంగా కారణాలు చెప్పి వ్యతిరేకించాం. ఇప్పుడు ఒకటే మాట చెప్పాం. ఎవరిది స్పందన వాస్తవం? ఆనాడు ఒక మాట ఈనాడు ఒక మాట చెప్తే వారి స్పందన కరెక్టా? అది స్పందన? ఎవరేం చెప్తున్నారు కాదు మాటలు, వాస్తవాలు చూడాలి మనం. ఆరోగ్యశ్రీ మీద ఆనాడుగా ఈనాడు కానీ నిర్దిష్టమైనటువంటి స్పందన ఎవరికొన్నది? ఇంతవరకు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మరే పార్టీ అయినా ఇంత స్పష్టంగా స్పందించిందా ఆరోగ్యశ్రీ విషయంలో? స్పందన అంటే ఏమిటి? ఎనీ అదర్ క్వశ్చన్స్? సిడీస్ తీసుకోవచ్చు మీరు. ఫోటో కాపీ అంటే మా దగ్గర ఈ కలర్ ప్రింటర్ లేదు కాబట్టి మేము బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఇవ్వగలం. కానీ కలర్ ప్రింటర్ ఉంటే మీకు ఉపయోగం ఉంటుంది. ఆ సీడీలు మీరు తీసుకోవచ్చు, నేను ఏర్పాటు చేస్తాను. అయితే వద్దు, అయితే వేరే మాట్లాడండి. మరి అది కాదు.